తెలుగుదేశం పార్టీలో ఒక విచిత్ర పరిస్థితి నెలకొందా? మంత్రులే ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న మంత్రులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కానీ నమ్మకం సన్నగిల్లుతోందా? ఇప్పుడు ఇదే ఒక లాజికల్ పాయింట్. ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, ఆయన రూపకల్పన, ఆయన నిర్ణయాలు, ఆయన వ్యవహార శైలి, ఆయన స్ట్రాటజీ, ఆయన భవిష్యత్తు ప్రణాళిక, ఆయన కార్యాచరణ, ఆయన విజన్ అంతా ఒక రకంగా ఉంటే అవి మరి మంత్రులకు అర్థం కావట్లేదు, లేదంటే అర్థం చేసుకోలేకపోతున్నారో, వాళ్ళ వ్యవహార శైలి మొత్తం భిన్నంగా ఉన్నట్టుగా ఉంది. దానికి ఉదాహరణ తాజాగా అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు. ఒక పక్క సూపర్ 6 హామీలు అన్నీ అమలు చేసేసాం, మొత్తం పెద్దగా ఇంకా అమలు చేయడానికి ఏమీ లేవు, ఈ విషయం ప్రజలకు చెప్పండి, తొలి అడుగు సుపరిపాలన ఏడాది, ఇవన్నీ చెప్పి జనాల్లోకి పంపిస్తే అక్కడ వాళ్ళ మంత్రులు వీళ్ళందరూ మాట్లాడుతున్నది ఏంటి, మొన్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది ఏంటి, ఆడబిడ్డని ఇది ఇవ్వాలంటే మొత్తం రాష్ట్రాన్ని అమ్మేయాలి, చిన్న పథకం కాదు, అది చాలా పెద్ద పథకం, అంత డబ్బు మన దగ్గర లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నారు ఎలాగైనా పథకాలన్నీ ఇవ్వడానికి, అది సాధ్యం కాదు అని చెప్పేశారు. అంటే దాని అర్థం ఏంటి? అయితే ఆయన మనసులో ఉన్నది చెప్పారా, లేదంటే ప్రభుత్వ నిర్ణయం చెప్పారా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు నమ్మకంతో ఇస్తామని చెప్పి మేనిఫెస్టో రూపకల్పన చేస్తే అది సాధ్యం కాదని చెప్పి మంత్రులే చెప్తున్నారా ప్రజల ముందు? వాస్తవానికి ఒక పథకం ఇది సాధ్యం కాదని ఎవరు చెప్పాలి? ప్రత్యర్థి పార్టీ చెప్పాలి. అంటే ఇప్పుడు ఆడబిడ్డ నిధి ఇవ్వడం సాధ్యం కాదు, ఇవ్వలేరు, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి 50 ఏళ్ళకే పింఛన్ ఇవ్వలేరు, తల్లికి వందనం అందరికీ ఇవ్వలేరు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అది సాధ్యం కాదు అని లెక్కలతో సహా చెప్పింది ఎవరు? ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఎందుకంటే వీళ్ళకి ఆయన ప్రత్యర్థి కాబట్టి. అంటే ప్రత్యర్థులు చెప్పాలి ఆ విషయం. కానీ సొంత పార్టీ నాయకులు చెప్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? బాబు గారి మీద నమ్మకం వాళ్ళకి తగ్గుతుందా? వాళ్ళే నమ్ముకోలేకపోతున్నారా? ఇది ఇవ్వడమే గొప్ప అంటే తల్లికి వందనమో, ఆ గ్యాస్ సబ్సిడీయో, ఏడాదికి 3 సిలిండర్, ఇవి ఇవ్వడమే గొప్ప, ఇంకా మిగిలిన ఏమి ఇస్తావులే అని చెప్తున్నారా ఇండైరెక్ట్గా? ఇది ఒక్కసారి బాబు గారు ఆలోచించుకోవాలి, లోకేష్ గారు ఆలోచించుకోవాలి, మధ్యలో ప్రజలకి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి మధ్యలో షూరిటీగా ఉండి భాగస్వామ్యం అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించుకోవాలి.